బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వందనములు. అలాగే పిఎంసి ప్రేక్షకులందరికీ శతకోటి నమస్కారములు. నా పేరు బంగారమ్మ, బుడగట్లపాలెం గ్రామం, మాది శ్రీకాకుళం జిల్లా. మాది మత్స్యకారుల కుటుంబం. మేము మా ఆహారం, మా వృత్తి కూడా అదే. నేను ధ్యానంలోకి వచ్చి 1 year అవుతుంది. 2019లో వచ్చాను. మా మాస్టర్ శివ మాస్టర్, ఆయన మాకు ఇన్స్పిరేషన్. మాకు స్కూల్లో నేను చదువుకునేటప్పుడు ఆయన మా పక్కన విలేజెస్లో స్కూల్లో అన్నిటికీ వెళ్ళి ధ్యానం నేర్పించేవారు. అలా మా స్కూల్కి కూడా ఒకరోజు వచ్చి చెప్పడం ద్వారా నేను ఏదో చెప్తున్నారు కదా, ఏదో ఒకటి తెలుసుకుందామని అలా ఒకరోజు వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ రోజు చేయడం వల్ల నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఏంటి ఇంత బాగుందా అనేసి అనిపించడం ద్వారా అలా 41 days నేను పెట్టుకున్నాను సంకల్పం. అలా 41 daysలో నాకేదో తెలియని మార్పు ఒకటి కనిపించింది నాలో. అలాగే నేను మా ఇంట్లో కూడా ఒక్కోసారి చెప్పడం జరిగింది. బుక్స్ కూడా చదివి వినిపించడం కూడా జరిగింది. మా అమ్మ నాన్న కూడా విని ఇదేంటి ఎలా చెప్తుంది అనేసి పట్టించుకోలేదు. అయినా నేను పట్టు విడవకుండా ధ్యానంలోకి మాత్రం వెళ్ళడం జరిగింది. అలా శివ మాస్టర్ మాకు ఇన్స్పిరేషన్ అయ్యి మాకు శ్లోకాలు, మా మంచి చెడులు చూసుకునేవారు. అలా శ్లోకాలు నేర్పించడం ద్వారా ఇంకా నాలో తెలియని శక్తి వచ్చింది. శ్లోకాల ద్వారా మా స్కూల్లో కూడా మా సార్స్ అందరూ కూడా ఏంటి నువ్వు అప్పటికన్నా ఇప్పుడు ఎంత బాగున్నావు అనేవారు. అలాగే నేను శ్లోకాలు చదవడం ద్వారా ఇవి ఎక్కడ నేర్చుకున్నావు అడగడం ద్వారా నేను మా శివ మాస్టర్ తెలుసు కనుక ఆయన పేరు చెప్పాను. ఆయన పేరు చెప్పడం ద్వారా ఇంకా ధ్యానంలోకి వెళ్ళాను కదా. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ చదువు పుట్టింది. దాని ద్వారానేమో అప్పటికంటే ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువగా పెరిగింది. మా సార్స్ కూడా అనేవారు ఇంతగా చదువుతున్నావేమని. అలా నేను స్కూల్లో అలా కాన్సన్ట్రేషన్ పెరగడం ద్వారా దేనిలోనైనా ఫస్ట్ రాసి చూపించడం ద్వారా సార్స్ నువ్వు ధ్యానంలోకి వెళ్ళి బాగానే మార్పు చెందావు అనేవారు. మాకు మనోహర్ సార్ ఉండేవారు. ఆయనకు కూడా ధ్యానం అంటే తెలుసు. ఆయన మాకు మ్యాథ్స్ చెప్పేటప్పుడు నాకు అంతగా అర్థమయ్యేది కాదు. కాకపోతే మాత్రం మా పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునేదాన్ని. కాకపోతే తర్వాత ధ్యానంలోకి రావడం ద్వారా అది చేస్తూ ఉండగా నాకు ఏదో అర్థమైంది. అలా చేస్తూ ఉండగా బాగానే చదువుతున్నావు అనేవారు. నన్ను బాగానే మెచ్చుకునేవారు. తర్వాత ఏమో నేను అప్పట్లో డ్యాన్సెస్ అంటే అంతగా ఇష్టపడేదాన్ని కాదు. కానీ లాస్ట్ 1 yearని నేను బాగా పార్టిసిపేట్ చేశాను. డ్యాన్స్ కూడా బాగానే చేశాను. మా ఫేర్వెల్ డేకి డ్యాన్స్ చేయడం ద్వారా ఇంకోసారి కూడా చేయమనేవారు. నేను బ్రహ్మర్షి పితామహ గారిని చూడడం ప్రకృతి వ్యాలీలో చూశాను. ఆయన చూడగానే నాకు ఏదో తెలియని ఒక ఇది కలిగింది నాలో. ఏంటి సార్ అంటే నేను ఫోటోలో చూసింది కాకుండా ఎలా ఉంటారా, ఇంత బాగా సంగీతం నేర్చుకున్నారా, నాకు తెలియదే, ఇంత బాగా ధ్యానం ఉంటుందా, ఇంతమంది చేస్తున్నారా అనిపించింది. అలా ప్రకృతి వ్యాలీలో కాకుండా ఇంకా అతన్ని డైరెక్ట్గా కలాలని ఆసక్తి పుట్టింది. ఒకసారి మా మాస్టర్ కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఆయన వీలుండక కలవలేకపోయాం. తర్వాత మా ఫ్రెండ్స్కి కూడా నేను ఇలా చెప్పాను. వాళ్ళు కూడా చెప్పడం జరగడం ద్వారా చేశారు కొంతమంది. తర్వాత నా ఎగ్జామ్స్లో అయితే అసలు నాకు ఎగ్జామ్స్ అంటే అసలు పట్టే ఉండేది కాదు. దానిలో ఏదో ఎగ్జామ్సే కదా రాసేద్దాం అనిపించింది. ఎప్పుడు శ్లోకాలు ధ్యానం ఇతరులకి చెప్పడం అంతవరకే. ఆ శ్లోకాలు నేర్చుతూ ఉండడం ద్వారా ఎగ్జామ్స్ వస్తున్నాయి అని కూడా తెలీదు. అలా ఎగ్జామ్స్ దగ్గరగా రావడం ద్వారా శ్లోకాలే చదివేదాన్ని. ఎప్పుడో ఒకసారి బుక్ తీసేదాన్ని అంతే. ఆ శ్లోకాలు చదవడం ద్వారా నాలో తెలియని నాకు దానిలో ఆనందం కలిగింది. ఆ శ్లోకాలు చదవడం ద్వారా చాలా ఆనందపడేదాన్ని. దాంతోపాటు నాతో ఒక ఫ్రెండ్ చేసేది. తను కూడా నాకంటే కొంచెం బాగానే ఉండేది. కాకపోతే తను కూడా బాగానే నాతో చదవడం ద్వారా మేము ఆ ఎగ్జామ్స్ పట్టించుకోకపోవడం వల్ల ధ్యానం చేయడం ద్వారా మాకు ఆ పరీక్షలు అనేవి జరగకుండా ఆగిపోయాయి. కానీ మేము ధ్యానం చేయడం వల్ల ఇంత లాభాన్ని పొందాము. పర్లేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా అప్పటికంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అప్పుడు ఏది చిన్న గొడవ వచ్చినా గొడవ మా అమ్మ నాన్న కూడా ప్రశాంతత అనేది ఇంట్లో లేదు. అప్పటికంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉండగలుగుతున్నా. నేను ధ్యానంలో రావడం ద్వారా మా ఇంట్లో ఇంత ఆనందాన్ని ఇచ్చారని నాకు అనిపిస్తుంది. అలాగే శ్లోకాలు నేను 100 నేర్చుకున్నాను. అది నేర్పించింది కూడా మా శివ మాస్టర్. ఒక శ్లోకం చెప్పబోతున్నాను. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్వేర్దే నత్వం శోచితుం అర్హసి.
నేను ఇప్పుడు కొత్తగా ఒక బుక్ చదువుకుంటున్నాను, ఒక యోగి ఆత్మకథ. అది చాలా అద్భుతంగా ఉంది. నేను అలాగే శాకాహారిని కావడం ద్వారా మా ఇంట్లో కూడా అవే వండుతున్నాను. దాని ద్వారా మా అమ్మ నాన్న కూడా చాలా బాగుంది అని మెచ్చుకునేవారు. కాకపోతే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ వంటలు చేయడం నాకు అప్పగించేవారు. ఎందుకంటే ఆ శాకాహారం అంత మంచిది అని చెప్పడం ద్వారా నేను ఎంత మంచి శాకాహారాన్ని వదిలి ఎందుకు అలాంటివమ్మ అని చెప్పేదాన్ని ఒక్కోసారి. కానీ అది తింటుండగా కానీ పట్టించుకునేవారు కాదు. అలాగే ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు, అలాగే పిఎంసి వారికి కృతజ్ఞతలు.